నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం విధించిన గడువు ముగియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు చేసిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి డీజీపీ నేరుగా పిలుపునిచ్చారు. గణపతి గారు ఆరోగ్యం సహకరించడం లేదు, హింసను వీడి రండి, మీకు అండగా మేముంటామంటూ కూడా డీజీపీ ఇచ్చిన ఆఫర్ వెనుక అసలు ఉన్నటువంటి వ్యూహం ఏంటి, అసలు కేంద్రం విధించిన మార్చ్ 31 డెడ్ లైన్ తర్వాత ఏం జరగబోతా ఉంది, ఈరోజు ఈ స్పెషల్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి మనం డీజీపీ ఇచ్చినటువంటి ప్రకటనలో ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. అయితే డీజీపీ శివధర్ రెడ్డి గారు నేడు మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దీన్ని కేవలం హెచ్చరికగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో కూడా మనం చూడవచ్చు. అయితే మొదటి అంశం ఏంటంటే, దీంట్లో మావోయిస్ట్ అగ్రనేత గణపతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఆయనకు మెరుగైన వైద్యం అవసరమని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే దీనికి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. గణపతి లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతోనే దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. కేవలం గణపతే కాకుండా అజ్ఞాతంలో ఉన్న మరో 7 ముఖ్య నేతలు కూడా లొంగిపోవాలని ఆయన కోరారు. అయితే గత 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరికీ ప్రభుత్వం ఇప్పటికే పునరావాసం కల్పించిందని, ఆయుధాలు వీడితే గౌరవప్రదమైన జీవితం గ్యారంటీ అని డీజీపీ హామీ ఇచ్చారు. అయితే ఒక్కసారి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు యొక్క నేపథ్యం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరి గణపతి? దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీని తన భుజస్కంధాలపై నడిపిన ముప్పాల లక్ష్మణరావు ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత విప్లవ బాట పట్టారు. పీపుల్స్ వార్ గ్రూప్ మరియు ఎంసీసీఐ ఈ రెండు విలీనం కావడంలో ఈయన పాత్ర చాలా కీలకమైనటువంటి. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సుదీర్ఘ కాలంగా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అయితే గత కొన్నేళ్లుగా వయసు పైబడ్డం, తీవ్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఆయన నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని దండకార్యంలో ఆయన ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు తక్షణ వైద్యం అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కసారి మనం మార్చి 31 డెడ్ లైన్ అంటే దాదాపు గంటలు మాత్రమే ఉంది. సో దీని వెనుక ఉన్నటువంటి అసలు అర్థం ఏంటో ఒకసారి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ నిర్మూలనకు మార్చి 31ని చివరి గడువుగా విధించింది. రెడ్ కారిడార్ లో మావోయిస్టుల జాడ లేకుండా చేయాలన్నదే కేంద్రం యొక్క లక్ష్యం. ఈ గడువు ముగిసిన తర్వాత భారీ ఎత్తున క్లీన్ స్వీప్ ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంది. అందుకే డీజీపీ శివధర్ రెడ్డి గారు దీనిని లాస్ట్ కాల్ గా అభివర్ణించారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి కలిస్తే పునరావాసం ఉంటుంది, లేదంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనేది పోలీసుల హెచ్చరిక. హింస వల్ల ఏ సమస్య పరిష్కారం కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. వయసు మళ్లిన నేతలు, అనారోగ్యంతో ఉన్నవారు కనీసం తమ శేష జీవితాన్ని సమాజంలో ప్రశాంతంగా గడపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంలో కనిపిస్తుంది. మరి డీజీపీ ఇచ్చిన ఈ పిలుపుకు మావోయిస్టుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రేపటి గడువు లోపు ఎవరైనా లొంగిపోతారా, లేక అడవిలోనే పోరాటాన్ని కొనసాగిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది లొంగిపోయినటువంటి పరిస్థితి. బయటికి వచ్చి కూడా వారి యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తామని కొందరేమో ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం, ప్రజల వాయిస్గా నిలబడతామని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సమయంలోనే మావోయిస్ట్ గణపతిని లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి గారు కోరారు. నేరుగా ఆయనకు ఒక లాస్ట్ కాల్గా చెప్పడం జరిగింది. మీరు వచ్చి లొంగిపోతే మీకంటూ ఒక సపరేట్ జీవితాన్ని, అత్యుత్తమ హాస్పిటల్లో మీకు వైద్య సేవలను అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఏం ఆలోచిస్తున్నారు? అసలు బయటకు వచ్చే ఆలోచన ఉందా, లేకపోతే దండకార్యంలోనే పోరాడతారా? మరి దండకార్యంలో పోరాడితే మరి ప్రాణాలు పోతాయి అనేది కూడా చాలా మంది చెప్తున్నటువంటి మాట. చాలా మంది మావోయిస్టులు, లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా ఆయనని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు లొంగిపోవాలని కూడా. మరి మావోయిస్ట్ గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఆయన ఏం ఆలోచిస్తున్నారు? మరి లొంగిపోయే అవకాశం ఉందా లేదా అనేది కూడా మరికొన్ని గంటలు తెలిసిపోయే అవకాశం ఉంది. మరి లొంగిపోకపోతే ఈ క్లీన్ స్వీప్ లో మరి ఆయన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. మరి నిజంగా ఆయన దండకార్యంలోనే ఉన్నారా, లేకపోతే బయట ఎక్కడైనా నివసిస్తున్నారా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ దండకార్యంలోనే ఉంటే ఆయన ప్రాణానికి ముప్పుగా ఉంది కాబట్టి మరి గణపతి గారు లొంగిపోతారా లేదా మరికొన్ని గంటలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.